మే 7th అందరూ రెడీగా ఉండండి. మాక్ డ్రిల్స్ ఇండియాలో జరగబోతున్నాయి. అండ్ దీంతోపాటు ఇంకా ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకుందాం ఈరోజు కరెంట్ అఫైర్స్. అండ్ ఈరోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ ఏషియన్ డెవలప్మెంట్ యాన్యువల్ మీటింగ్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా మనకి, ఇందులో ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా పార్ట్గా ఉంటాయి. అండ్ అలాగే కొన్ని ఇన్వైటింగ్ కంట్రీస్ కూడా ఉంటాయి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 58th మీటింగ్ జరగబోతుంది. యాన్యువల్ మీటింగ్ May 4th నుంచి May 7th వరకు ఉంటుంది ఇది. సో ఇక్కడ మన ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ తను కొన్ని రిక్వెస్ట్ కూడా పెట్టారు, పాకిస్తాన్కి మనీ ఇవ్వద్దు, సో వాళ్ళు టెర్రరిజంకి వాడుతున్నారు, ఇచ్చిన మనీ అంత చెప్పేసి ఆ రిక్వెస్ట్ పెట్టారు. సో అది ఏమవుతుందని చూడండి. అండ్ సెకండ్ టాపిక్, మన డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, మనం మళ్ళీ ఒక 60 years తర్వాత ఆల్మోస్ట్ మూలనబడి వృద్ధాప్యంలో ఉన్న జైలు మళ్ళీ ఓపెన్ చేద్దామని చూస్తున్నాడు. ఇది చాలా డేంజరస్ జైలు. మీరు ఏదో అనుకుంటున్నారు జైలు అంటే మామూలు జైలు అనుకున్నారు, వెరీ డేంజరస్. మన ఒక్క రకంగా చెప్పాలంటే మన అండమాన్ నికోబార్ ఉంది కదా, దానికంటే కూడా 100 రెట్లు డేంజరస్. సో ఇక్కడికి వెళ్ళినాడు మళ్ళీ బయటకు వచ్చిన చరిత్ర లేదన్నమాట. అట్లాంటి జైలుని మళ్ళీ ట్రంప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. 1963లో క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కాలిఫోర్నియాలో ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్లో ఈ జైలు ఉంటుంది, లైక్ మనకు అండమాన్ నికోబార్లో ఉన్నట్లు. సో థర్డ్ టాపిక్, ఇది కూడా USA నుంచే వస్తుంది, CVP హోమ్ యాప్. CVP హోమ్ యాప్ అంటే ఎవరైతే వలసదారులు ఉంటారో అమెరికాలో, వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఇక్కడికి అక్రమంగానే వలసదారులుగా వచ్చాం అని చెప్తే వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే USA నుంచి $1000 వాళ్ళకి ఇస్తారంట. సో చూడాలి మరి ఎంతమంది వెళ్ళిపోతారు ఏంటి. అండ్ నెక్స్ట్ మనకు ఫోర్త్ టాపిక్, మాక్ డ్రిల్స్. ఈరోజు మన ఇండియా మొత్తం May 7th మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి హైదరాబాద్లో కూడా ఈవినింగ్ 4 o'clock ఉన్నాయి. ఇది మనకి కూడా యుద్ధం వస్తే దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ బోర్డర్ దాటి ఏమైనా ఫైటర్ జెట్స్ ఇండియాలోకి వస్తే వాటి మీద మనకి అప్పుడు వచ్చే సిగ్నల్స్ ఏంటి, మనం వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి దాడుల నుంచి అని మాక్ డ్రిల్స్ చేస్తానమాట. సో ఇవి ఉన్నాయి. మన ఆపరేషన్ సింధూర్ కూడా రాత్రి జరిగింది, దాని గురించి ఒక సపరేట్ వీడియో ఉంటుంది, లాంగ్ వీడియో. దానిపైన త్వరలో వీడియో చేయబోతున్నాం. లైక్, షేర్ అండ్